హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం యూట్యూబ్లోకి ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా యూట్యూబ్లోకి వీడియోని అప్లోడ్ చేయడానికి మన ఛానల్లోకి లాగిన్ అవ్వాలి. ఛానల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టాప్ సైడ్లో అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. సో మనకు ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది, సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ అనేది బాక్స్. సో ఇక్కడ కింద డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫైల్స్ పబ్లిక్, ఇది మన ప్రైవేట్ సెట్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయాలి వీడియో సెలెక్ట్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్న వీడియోస్ ఎందులో ఉన్నాయో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేయాలి. సో వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కింద కనిపిస్తున్న ఓపెన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడింగ్ టైం చూస్తుంది, అప్లోడింగ్ 7% 8 minutes. సో ఇది కొంత టైం తీసుకుంటుంది. సో ఇది అప్లోడ్ అయ్యేంత వరకు నేను వీడియోని పాజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెసింగ్ కూడా కొంత టైం తీసుకుంటుంది. సో ఈ టైం అయిపోయేంత వరకు, అంటే ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యేంతలోగా మనం ఇక్కడ కింద ఉన్న అంటే డిస్క్రిప్షన్ని ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ప్రాసెసింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది, ప్రాసెసింగ్ డన్ అంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్ ఇన్ఫో అంటే దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో అలా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ వీడియో డిస్ప్లే అవుతుంది. సో అందుకోసం మనం దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. నేను ఎలా రావాలనుకుంటున్నానంటే హౌ టు ఎనేబుల్ how to enable two-step verification for Gmail in Telugu by list channel. సో హౌ టు ఎనేబుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఫర్ జీమెయిల్ ఇన్ తెలుగు బై లిస్ట్ ఛానల్. ఈ విధంగా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది అన్నమాట. ఇప్పుడు డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో గురించి మనం డిస్క్రైబ్ చేయడం, ఏదో ఒకటి డిస్క్రైబ్ చేసి ఇవ్వాలి. సో నో హౌ టు ఎనేబుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ బై watching this video. For more videos like this, see Gmail playlist in list channel. సో ఇలా డిస్క్రిప్షన్లో టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాగ్స్. సో టైపింగ్లో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే హౌ టు సెట్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆర్ హౌ టు యాక్టివేట్ టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా సెర్చ్ చేయవచ్చు. సో ఆ విధంగా సెర్చ్ చేసినా కూడా మన వీడియో డిస్ప్లే అయ్యేలా మనం టైప్ చేయాలి. సో దానికోసం నేను ఏమని టైప్ చేస్తున్నా అంటే హౌ టు సెట్ టూ స్టెప్ verification for Gmail
ఇన్ తెలుగు బై లిస్ట్ ఛానల్. సో తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ హౌ టు యాక్టివేట్ 2-step verification for Gmail. సో ఈ విధంగా మనం ఎన్ని ట్యాగ్స్ అని ఇవ్వచ్చు. కానీ ఆ ట్యాగ్స్ ఎలా ఉండాలంటే అవి వాళ్ళు టైప్ చేసే టెక్స్ట్తో లింక్ అయ్యేలా ఉండాలి. అంటే హౌ టు సెట్, ఇప్పుడు 2-step వెరిఫికేషన్ అని కూడా నేను పెట్టాను. ఒకవేళ వాళ్ళు హౌ టు సెట్ 2-step వెరిఫికేషన్ అని కూడా ఈ వీడియో డిస్ప్లే అవుతుంది. హౌ టు యాక్టివేట్ 2-step వెరిఫికేషన్ అని ఈ వీడియో డిస్ప్లే అవుతుంది. ఇలా మనకు దానికి మ్యాచ్ అయ్యేలా వీడియోలో ఎన్ని ట్యాగ్స్ అని ఇవ్వచ్చు. సో అలా ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో థంబ్నెయిల్ అంటే ఏంటంటే ఇప్పుడు సో వీడియో అనేది మనకు డిస్ప్లే అయినప్పుడు సో ఫస్ట్ ఏ ఇమేజ్ కనిపిస్తుందో దాన్ని థంబ్నెయిల్ అంటారు. అంటే థంబ్నెయిల్ మనం ఏదైతే సెట్ చేస్తామో అది ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను దీన్ని అలా థంబ్నెయిల్గా పెట్టాలనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రైవసీ ఉంది, పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. సో ఇది అందరికీ చూడాలనుకుంటున్నాం కాబట్టి పబ్లిక్. నెక్స్ట్ మనం మెసేజ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే వీడియోకి అది కూడా చేయవచ్చు. ప్లస్ దీన్ని గూగుల్ ప్లస్లో షేర్ చేయవచ్చు, ట్విట్టర్లో షేర్ చేయవచ్చు. సో యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇప్పుడు ఇక్కడ నాకు 2 ప్లేలిస్ట్ అనేవి క్రియేట్ చేసి ఉన్నాయి, ఒకటి జీమెయిల్ లేదా రౌటర్స్. సో ఇప్పుడు జీమెయిల్ సంబంధించిన వీడియో కాబట్టి జీమెయిల్ పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు జీమెయిల్ ప్లేలిస్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ఇది కామెంట్స్, అలో కామెంట్స్. సో కామెంట్స్ అలో చేయాలనుకుంటే అలో కామెంట్స్, యూజర్ కెన్ వ్యూ రేటింగ్స్ ఫర్ దిస్ వీడియో. సో ఇవన్నీ నేను ఇలానే ఉండనిస్తున్నాను. ప్లస్ ఎనేబుల్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కంటెంట్ వార్నింగ్ అనేది వస్తుంది. ప్లస్ కేటగిరీ, ఇది వీడియో అనేది ఏ కేటగిరీకి చెందుతుందో దాన్ని ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్, గేమింగ్, హౌ టు అండ్ స్టైల్ ఇలా. సో నేను ఇది ఎడ్యుకేషన్ మీద ఉంచేస్తున్నాను. నెక్స్ట్ వీడియో లొకేషన్. సో ఇలా వీడియో లొకేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. వీడియో లాంగ్వేజ్, రికార్డింగ్ డేట్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఇవేవి ఫిలప్ చేయాలనుకుంటున్నాను. సో వీటిని బ్లాంక్గా వదిలిస్తున్నాను. తర్వాత బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఇది ఇంతకుముందు మనం ఫిలప్ చేసిందే. సో ఇక్కడ నేను ఇంకొన్ని ట్యాగ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ చేయవచ్చు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత పబ్లిష్ అనే బటన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన వీడియో అనేది పబ్లిష్ అయిపోయింది. సో దాని లింక్ కూడా ఇక్కడ మనం చూపిస్తుంది. ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినట్టయితే రీడైరెక్ట్ అయిపోయి ఆ వీడియో మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం అప్లోడ్ చేసిన వీడియో ఇది ఈ విధంగా డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అనలైటిక్స్, వీడియో మేనేజర్ ప్లస్ ఇన్ఫో అండ్ సెట్టింగ్స్, మళ్ళీ ఇక్కడ ఇన్ఫో అండ్ సెట్టింగ్స్ ద్వారా మనం దీన్ని ఎడిటింగ్ చేయవచ్చు. మళ్ళీ ప్లస్ ఎన్హాన్స్మెంట్, ఈ ఆప్షన్స్ ద్వారా కూడా మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేయవచ్చు, అనోటేషన్స్, క్యాప్షన్స్. సో ఈ విధంగా మనం వీడియోని దేన్నైనా మనం అప్లోడ్ చేయవచ్చు యూట్యూబ్లో. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇంకొన్ని ఏమైనా సెట్టింగ్స్ అంటే యాడ్ ట్యాగ్స్ ఇంకేమైనా చేంజ్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఇన్ఫో అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్యాగ్స్ కూడా చూడవచ్చు, మనం ఇచ్చిన ట్యాగ్స్. ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నా లేదా డిస్క్రిప్షన్లో చేంజ్ చేయాలని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనం ఇక్కడ ఎన్హాన్స్మెంట్ ఉంది ఇంకొకటి. సో ఎన్హాన్స్మెంట్ ద్వారా ఏంటంటే ఫిల్టర్స్, అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఒక్కో ఆప్షన్ చేంజ్ చేసిన కొద్దీ ఇది ఒరిజినల్ ప్రివ్యూ, ఇది ప్రివ్యూ, అంటే వీటిని ఒక్కో ఎఫెక్ట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ వీడియో ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఇంకొక ఆటో ఫిక్స్ అనేది కనిపిస్తుంది, ప్లస్ స్టేబిలైజ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఆటో ఫిక్స్ ద్వారా అంటే మనకు ఇమేజ్ అనేది అంటే నార్మల్గా అంటే ఒక
స్టాండర్డ్ మోడ్లో అనేది సెట్ అవుతుంది ఆటో ఫిక్స్ చేయడం వల్ల. కలరు, ఫ్లైట్ ఇవన్నీ, సాచురేషన్ అనేది. ఈ స్టెబిలైజ్ అనే ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం కెమెరాస్ ద్వారా ఏదైనా వీడియోస్ తీయడం అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు తీసినది వీడియో అనేది షేక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి షేకింగ్స్ని అవాయిడ్ చేసి స్టెబిలైజ్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. సో ఇలా మనం ఎన్హాన్స్ మోడ్లో ఈ విధంగా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదే విధంగా ఆడియో, అనోటేషన్, సబ్ టైటిల్స్ అనేవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ చేంజెస్ అనేవి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు చూపిస్తుంది. ఎలా అంటే ఛానల్, లిస్ట్ ఛానల్, అప్లోడెడ్ టైం February 9, 2015, 4 డ్యూరేషన్ 11 minutes 10 seconds, రా ఫైల్ 2 step వెరిఫికేషన్, వ్యూస్ అంటే ఇంతవరకు ఒక వ్యూ అంటే వ్యూస్ అనేవి నంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఎంతమంది చూసారనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇలా దానికి సింబల్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఓపెన్ చేస్తాం కదా, సో అదొకటి చూపిస్తుంది. ఇక్కడ లైక్స్, ఇక్కడ డిస్లైక్స్ చూపిస్తుంది. ఇది కామెంట్స్, ఇది వీడియో URL అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఏమైనా సెట్టింగ్స్ కనుక చేంజ్ చేయాలనుకుంటే ఆ వీడియో లింక్లోకి వెళ్ళి అంటే వీడియో మేనేజర్ ఓపెన్ చేసి కూడా సెట్టింగ్స్ అనేది సేవ్ చేయవచ్చు, చేంజ్ చేసి. సో తర్వాత సేవ్ చేంజెస్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చేంజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇదే విధంగా మనం ఏ వీడియోనైనా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి పబ్లిష్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ పై క్లిక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.